అందరికీ నమస్తే. సుధామూర్తి గారు కథలు కావాలని చాలామంది మెసేజ్ పెడుతున్నారండి. అందుకే సుధామూర్తి గారి కథల సంకలనం 'తడియారని సంతకాల' నుంచి మరొక మంచి కథ. శీర్షిక 'నూతనారంభం'. రచన స్వాహా భట్టాచార్య గారు. తెలుగు అనువాదం శ్రీ అరుణ గారు. మరో లోకంలో మేమిద్దరం ఆత్మబంధువులమేమో. ఇక్కడ మాత్రం ఒకరికొకరం పోటాపోటీగా ఉండేవాళ్ళం. ఒకరికొకరు పుల్లలు పెట్టుకునేవాళ్ళం. ఒకరికొకరం ప్రమాదకర పరిస్థితులు సృష్టించుకునేవాళ్ళం. అయిష్టంగానే సర్దుకుపోయి మళ్ళీ మొదలెట్టేవాళ్ళం. మేము అక్కా చెల్లెళ్ళం. సరిగ్గా చెప్పాలంటే కజిన్స్. కానీ ఒకే ఇంట్లో కలిసిమెలిసి పెరిగాం కాబట్టి అక్కా చెల్లెళ్ళలాగే ఉండేవాళ్ళం. ప్రతి దానిలోనూ సాయాలం చేసుకోం, కానీ అవసరమైనప్పుడు మాత్రం ఒకరికొకరు కవర్ చేసుకునే స్నేహితులం. దీది గలగలా వాగేసే రకం. నేనేమో అంతర్ముఖిని. నేను ప్రతిదీ సీరియస్గా తీసుకునేదాన్ని. ప్రపంచంలో ఏదీ తనను ఆపలేదన్నట్లుగా ప్రతి సమస్యను దాటుకుంటూ పోయేది మా దీది. తన అలుపెరగని చురుకుతనం, ఉత్సాహం నన్ను ముడుచుకుని పోయేలా చేసేవి. ప్రతిరోజు నవవసంతం ఉన్నట్లుండే తన వైఖరి నన్ను పదే పదే చిన్నబుచ్చేది. మేమిద్దరం అరచేతిలోంచి వేగంగా జారిపోతున్న ప్రపంచాన్ని పట్టుకోవాలని తప్పించే 9వ దశకం పిల్లలం. వానాకాలంలో కలకత్తా పట్టణం లేక్ మార్కెట్ సందుగొందుల్లో వీధుల్లో తిరిగి ధైర్యం తెచ్చుకునేవాళ్ళం. ప్రతి చిన్న విషయానికి పోట్లాడేవాళ్ళం. కానీ స్వార్థంతోనే ఒకరినొకరం సహించుకునేవాళ్ళం. తాను ఆలస్యంగా రావటానికి నన్ను కారణంగా చూపేది. మా అమ్మా నాన్నలకు డుమ్కీ కొట్టడానికి నేను దీదీని సాకుగా వాడుకునేదాన్ని. టాంట్రాలో మొట్టమొదటి నైట్ క్లబ్ అనుభవం నాకు చూపించింది దీదీనే. నా తొలి ఏకైక జిమ్మీ కూర్ చెప్పులు కొనిచ్చింది తానే. నా జుట్టుపై ప్రయోగాలు చేసినా, టాటూ వేయించుకునేటప్పుడు నొప్పితో బాధపడుతున్నా తను నా వెంట ఉండాల్సిందే. మేమేమీ ప్రత్యేకం కాదు. చిన్నప్పటి నుంచే కాకుండా యవ్వనంలోనూ కలిసి పెరుగుతున్న చాలామంది సిటీ పిల్లల్లాంటి వాళ్ళమే. విరేసుకున్న కురులు, ఆకట్టుకోని కళ్ళద్దాలు, ఎత్తు కాకుండా పెట్టించుకున్న పళ్ళదడితో సాగే నా పక్కనున్న అమ్మాయిలలో ఇంత అద్భుతమైన కథ ఉందని ఎవరైనా ఆనాడు అనుకుంటే నవ్విపోయేదాన్ని. పొద్దున్నే ఆలస్యమైనందుకో, క్లాస్ ఎగ్గొట్టినందుకో ఎవరో ఒకరితో రోజూ తిట్లు తినే దీది రాత్రి అయ్యేసరికి మాత్రం తన స్నేహితుల సాధక బాధకాలు తీర్చే ఆంటీ అవతారమెత్తేది. స్నేహితుల కష్టాలు, వాటికి దీదీ సలహాలతో కొన్నిసార్లు తెల్లవారిపోయేది. తనకొచ్చే ఫోన్ రింగులతో ఒక్కోసారి అర్ధరాత్రి నాకు మెలకువ వచ్చేది. నాకు నిద్రాభంగం కాకూడదనే ఉద్దేశంతో దీదీ ఫోన్లో అటువైపు తిరిగి వారితో మెల్లగా గుసగుసలాడినట్లు మాట్లాడుతూ సలహాలిచ్చేది. అవునా, అలాగా, అలా కాదు, ఇలా చెయ్యి, ప్రాణం తీసుకోవటం సరైన నిర్ణయం కాదు, నో, ఇప్పుడు కాదు అంటూ ఇలా ఏవేవో బోలెడన్ని బోడి సలహాలిచ్చేది. మనోహర్పూర్ రోడ్లోని మా ఇంట్లో సభ్యుల సంఖ్య 8. చాలా ఉమ్మడి కుటుంబాలలో లాగే దీదీని నన్ను 2 అమ్మలు కలిసి పెంచారు. అందుకే దీదీ తన తల్లి అంగీకరించదని తెలిసిన చాలా విషయాలలో మా అమ్మ దగ్గరికొచ్చి అనుమతి తీసుకునేది. ప్రతి వాదనలోనూ మా అమ్మ దీదీ పక్షానే నిలిచేది. బహుశా ఆ నమ్మకంతోనేనేమో దీదీ తొలుత ఆ విషయం అమ్మకు చెప్పింది. కానీ తన నిర్ణయం సరికాదని తేలిపోయింది. అనుకోనిదంతా జరిగింది. ఓ ఆదివారం పూట దీదీ తన పాత స్నేహితురాలు ప్రీతి వాళ్ళింటికని వెళ్ళటంతో మొదలైంది అంతా. వచ్చేటప్పుడు దారిలో ప్రియా థియేటర్లో తాజా బాలీవుడ్ సినిమా చూడొచ్చనే ఆశతో నేను వెంట వెళ్ళాను. ప్రీతి ఎందుకనో చాలా నీరసంగా కనిపించింది. కారణం ఏంటని అడిగితే తన పక్కింటి వాళ్ళంది. తన సహజ శైలిలో పక్కింటి వాళ్ల కష్టాలపై జోకులు పేలుస్తున్న దీదీ గుమ్మంలోంచి వచ్చిన నీడతో టక్కున ఆగిపోయింది. మమ్మల్ని చూసిన ఆ చిన్నారి బిడియం భయంతో తలుపులు తోసి లోనికి రావటానికి సంకోచించింది.
తనను చేతుల్లోనికి తీసుకుని పైకెగరేస్తూ ప్రేమగా, బొమ్మలాంటి ఈ చిన్నారి పేరు దియా, మా పక్కింటి వాళ్ళ పాప అని పరిచయం చేసింది ప్రీతి. 6 ఏళ్ల దియా చప్పట్లు చరుస్తూ మా గుండెల్ని కొల్లగొట్టేలా ఒక అందమైన నవ్వు నవ్వింది. ఉంగరాల జుట్టు, సొట్టబుగ్గలతో దేవతలా ఉంది ఆ పాప. కానీ నేను తన వైపు చూడట్లేదు. నా దృష్టంతా దీదీ ముఖంలో మారిపోయిన భావాలను పట్టేసింది. తనలో ఆ చూపునెన్నడూ నేనెరుగను. వాటి అర్థమేమిటో కూడా తెలియట్లేదు. ఇంత అందంగా నా దీదీ ఎప్పుడూ కనిపించలేదు కూడా. అదేదో లోకంలోని సంతోషమంతా దొరికినంత ఆనందంతో వెలిగిపోతోంది తన ముఖం. ఆ పాప గురించి మొత్తం చెప్పింది ప్రీతి. కొన్నేళ్లుగా దియా, ఆమె తండ్రి, ప్రీతి వాళ్ళ పొరుగింట్లో ఉంటున్నారు. పుట్టుకతోనే తల్లిని కోల్పోయింది దియా. మాట్లాడ్డానికి కూడా వాళ్ళకెవరూ లేరు. అంత ఉన్నవాళ్లేమీ కూడా కాదు. ఏదో నెట్టుకొస్తున్నారంతే. ఏడాది క్రిందటే దియా స్కూల్కి వెళ్ళటం మొదలుపెట్టింది. కొద్ది నెలల క్రిందటే దియా తండ్రికి కూడా ఏదో ప్రాణాంతక జబ్బున్నట్లు తేలింది. అది ఆఖరి స్టేజ్లో ఉందట. ఏ క్షణమైనా ఈ లోకంలో నుంచి పోవచ్చు. మరి తనను అంటూ అర్ధోక్తిలో మాట్లాడకుండా ఉండిపోయింది దీది. ప్రీతి దగ్గర కూడా సమాధానం లేదు. ఎవరో ఒకరు ఉండే ఉంటారు. దూర బంధువులో, స్నేహితులో, లేదంటే తల్లివైపు వారో అంటూ నేను సర్ది చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటే ప్రీతి మధ్యలోనే అందుకుంది. చాలామంది ఉన్నారు, కానీ ఎవరూ తనని పెంచే బాధ్యత తీసుకోవటానికి ముందుకు రావట్లేదు. ఈ మధ్యకాలంలో దియా నాన్న కూడా ఎక్కువగా ఇంటి పట్టున ఉండటం లేదు. ఆయన వచ్చేదాకా తనని చూసుకోవటం మాత్రమే నేనైనా చేయగలుగుతున్నాను అన్నది. ఆ రోజు నుంచి దీదీ మారిపోయింది. రోజులు గడిచిన కొద్దీ దీదీ తరచూ ప్రీతి ఇంటికి వెళ్ళేది. నేనైతే తనతో మళ్ళీ ఎన్నడూ వెళ్ళలేదు. నిజానికి దీదీ ఈ మధ్య చాలా బిజీ అయిపోయింది. ఎంతగా అంటే ఒకే గదిలో ఉంటున్నా తనతో నేను మాట్లాడి చాలా రోజులవుతోంది. ఈ మధ్య కొత్తగా పనిలో చేరింది కాబట్టి ఆఫీస్ పని ఒత్తిడి వల్లనేమో అనుకున్నాను. కానీ ఉన్న పళంగా తనకలవాటైన సోషల్ లైఫ్‌ను వదులుకోవటం చూస్తే ఏదో సీరియస్‌గా జరుగుతోందనిపించింది. అదేంటో ఏదో ఒకరోజు చెబుతుందని తెలుసు. ఓ రోజు నేను కాలేజీ నుంచి వచ్చేసరికి తాను ఇంట్లోనే ఉంది. ఆ రోజు నాకింకా బాగా జ్ఞాపకముంది. కిటికీ పక్కన బెడ్‌పై కూర్చుని బాల్కనీలోనికి చూస్తున్నాం. సన్నగా పడుతున్న నీరెండ తన జుట్టులో పాయలా కనిపిస్తోంది. అలౌకికమైన తేజస్సేదో తన చుట్టూ పరుచుకున్నట్లు ముఖం గులాబీ రంగులో మెరిసిపోతోంది. నాలో ఎందుకనో ఆందోళన రేగింది. దీదీ మామూలుగా ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికొస్తుంది. పైగా ఇవాళ ఎన్నడూ లేనట్లు ఉద్విగ్నంగా ఉన్నట్లు అనిపిస్తోంది. ఎందుకంటే ఎప్పుడూ దేని గురించి బాధపడలేదు దీదీ. ఇక ఉండబట్టలేక ఏమైంది దీదీ అని అడిగేశాను. నేను చెయ్యాల్సింది ఒకటుంది. పాలిపోయిన తన కళ్ళల్లో నీళ్లు. కానీ గొంతు మాత్రం దృఢంగా ఉంది. దియా గుర్తుందా నీకు అడిగింది తను. దియా? అవును, దియా. ప్రీతి వాళ్ళింట్లో కలిసామే తను. గుర్తు చేసింది నాకు. దీదీ చెప్పినదంతా వినటం మొదలుపెట్టాను. ఎందుకంటే సలహా కోసం కానీ, అనుమతి కోసం కానీ, చివరకు నా మద్దతు కోసం కూడా దీదీ అడగటం లేదని నాకు అర్థమైపోయింది. తన నిర్ణయం తను తీసేసుకుంది. కేవలం నేను తన వైపు ఉన్నానో లేదో తెలుసుకుంటోంది అంతే. బహుశా నిజంగా తనకు నేను చాలా అవసరమైన తరుణం అదొక్కటే. నిజానికి తనతో నేనున్న అసలైన సమయం కూడా అదే. తను కోరుకున్నట్లే నేను తన వెనకే నిలబడ్డాను. కానీ మొదట మా ఇంట్లో వాళ్ళందరికీ చెప్పాల్సిన క్లిష్టమైన సవాలుంది తన ముందు. అందుకే మొదట మా అమ్మకు చెప్పింది. ఇప్పుడు కుర్రతనంలో వేడిలో మాయగా ఇలాగే ఉంటుంది. కానీ కాలం గడిచే కొద్దీ ఈ వేడి కరిగిపోతుంది అని తన ఆలోచనను కొట్టిపారేసింది మా అమ్మ. కానీ దీదీ మనసులో ఈ భావనెంత బలంగా నాటుకుపోయిందో అర్థం చేసుకున్నాక ఇంట్లో వాళ్ళందర్నీ పిలిచి చెప్పింది. అందరూ ప్రశ్నల వర్షం కురిపించారు. తొలిసారి చూసినాటి నుంచి
తాను దియాను తరచూ కలుసుకుంటున్నానని చెప్పింది దీది. తనతో గడపటంలో, చదివించటంలో, తనతో ఆడుకోవటంలో, మ్యూజియానికి, జూకు, పార్కుకు అటూ ఇటూ బయటకు తిప్పటంలో ఎంతో ఆనందం పొందుతున్నానన్నది. తొలిచూపులోనే ఆ అమ్మాయితో తనకేదో బంధం ముడిపడింది అంది. మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది. 24 వయసులోనే దియాకు తల్లినవ్వటానికి సిద్ధంగా ఉన్నానని పెద్దవాళ్ళందరికీ అర్థమయ్యేలా ఒప్పించేందుకు ప్రయత్నించింది. 1-2 ఏళ్లలో దియా అనాథ అవుతోంది. అనాథాశ్రమానికో లేదంటే అయిష్టంగా తీసుకువెళ్లే బంధువుల ఇంటికో వెళ్ళిపోతోంది. తనతో చాలా సమయాన్ని గడిపాను నేను. ఎంతో తెలివైన పిల్ల దియా. ఆ పాపకు ఉజ్వలమైన భవిష్యత్తునివ్వాలి అన్నది దీది. ఆ మాటలు వినగానే మా నాన్నకు, పెదనాన్నకు చాలా కోపమొచ్చింది. నువ్వింకా కుర్రదానివి. నీ జీవితాన్ని, భవిష్యత్తును ఇలా పాడు చేసుకోకూడదు. పెళ్లి కాకుండానే ఒక పిల్ల ఆలనా పాలనా చూసుకునే అమ్మాయిని ఆమోదించే సమాజం మనది కాదు. జీవితాంతం నువ్వు ఒంటరిగా ఉండిపోవాల్సి వస్తుంది అంటూ హెచ్చరించారు. కానీ దీది వెనక్కి తగ్గకుండా పోరాడింది. మనసులో దృఢంగా నిర్ణయించుకున్నాక తన మనసెందుకో అనిశ్చితిలో కొట్టుమిట్టాడుతుందనిపించింది. అయితే ఆ అనిశ్చితి తన భవిష్యత్తు గురించి కాదు, దియా గురించే. దియాకు ఇంతకు మించిన మంచి తల్లి దొరకదేమో. నిజం కూడా అదే అనుకుంటూ దీదీకి దన్నుగా నిలిచాను నేను. కానీ ఫలితం లేకపోయింది. ఇంతలో ఈ సంఘర్షణకు కాసింత విరామం ఇవ్వటానికా అన్నట్లు దీదీకి ఒక ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్లో గెస్ట్ సర్వీసెస్ ఆఫీసర్ ఉద్యోగం వచ్చింది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ఉద్యోగం అది. వెళుతున్నందుకు ఎంతో సంతోషపడింది దీదీ. ఎందుకంటే కలకత్తాకు దూరంగా హైదరాబాదులో దియాను దగ్గరించుకుని పెంచగలనని బయలుదేరే ముందు ఆనందంగా చెప్పింది. కొద్ది నెలల్లో అక్కడ సర్దుకున్నాక వచ్చి దియాను తీసుకువెళతానంది. దియా తండ్రితో కూడా మాట్లాడింది. ఎంతో ప్రేమగా చూసుకునే దీదీకి దియాను అప్పగించటానికి ఆయన కూడా ఎంతో సంతోషంగా అంగీకరించారు. పంపించటానికి దీదీతో పాటు ఎయిర్పోర్టుకి వెళ్ళాను నేను. తనను విడిచి ఎన్నడూ ఉండలేదు. తను లేని జీవితం వెలితిగా ఉంటుంది కూడా. భుజాలు తిప్పుతూ తన కురులు ఎగురుతూ ఉంటే అలా నడుచుకుంటూ వెళ్ళిపోయింది. జనాల్లో కలిసిపోయే ముందు ఒకసారి వెనక్కి తిరిగి చెయ్యి ఊపింది. ఎంతో సంతోషంగా, ధైర్యంగా, ఆశతో కనిపించింది దీదీ. ఆ అద్భుతమైన క్షణాలెప్పటికీ గుర్తుంటాయి. ఎందుకంటే తనను చివరిసారిగా చూసింది కూడా అప్పుడే కాబట్టి. నా సోదరి అమృతారాయ్ 2010 సెప్టెంబర్ 5న హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో పనిచేస్తూ ఉండగా జరిగిన ఒక అనూహ్య ఏరో బ్రిడ్జ్ ప్రమాదంలో మరణించింది. దియా ఎన్నడూ హైదరాబాదుకు వెళ్ళనేలేదు. తానిప్పుడు మాతోనే ఉంటుంది. దీదీ కోరుకున్నట్లుగానే. మా అమ్మా నాన్న ఆ బంగారు తల్లిని ప్రేమించే స్థాయికి ఎదిగారు. లెక్కలు, ఎనిట్ బ్లైటన్, టాకోస్ ఇవంటే భలే ఇష్టం తనకు. కొన్నిసార్లు చిలిపి పనులు చేసినా మా అందరి డార్లింగ్ తనిప్పుడు. తాను అల్లరి చేసినా వెనకేసుకొస్తూ ఉంటాను నేను. చెడిపోకుండా జాగ్రత్త పడుతూనే. అదే కదా దీదీ నా నుంచి కోరుకునేది. సమాప్తం. విన్నందుకు అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నచ్చితే వీడియోని లైక్ చేసి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. మరిన్ని కథలు, నవలల కోసం డిస్క్రిప్షన్లో మరియు కమెంట్ బాక్స్లో ప్లేలిస్ట్ల లింక్స్ ఉన్నాయి, ఒకసారి చూడండి. ధన్యవాదములు. మీ ప్రసన్న.